హలో వ్యూవర్స్, వెల్కమ్ టు బృందావన్ విహార్ యూట్యూబ్ ఛానల్. దేశవ్యాప్తంగా అనేక పురాతన శివాలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటికీ వాటి స్వంత పురాణ చరిత్ర ఉంది. మీరు 12 జ్యోతిర్లింగాల గురించి వినే ఉంటారు, కానీ పగటిపూట మాయమయ్యే భోలేనాథ్ ఆలయం గురించి ఎప్పుడైనా విన్నారా? అంతేకాదు, ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఏకంగా ఆ సముద్ర కెరటాలే ఇక్కడి శివలింగాన్ని అభిషేకిస్తాయి. ఇక్కడి ప్రత్యేకతల వల్ల ఈ ఆలయం ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంటుంది. అందుకే లక్షలాది మంది భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఇక్కడ అదృశ్యం కావటం వెనుక రహస్యం ఏమిటో ఇవాటి వీడియోలో తెలుసుకుందాం. స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం గుజరాత్లోని భరూచ్ జిల్లా సముద్ర తీరంలో ఉంది. ఇది రోజుకు 2 సార్లు దాని స్థలం నుండి అదృశ్యమవుతుంది. అందుకే ఈ విశిష్టమైన ఆలయాన్ని మాయమవుతున్న దేవాలయం అని కూడా పిలుస్తారు. ఈ ఆలయానికి కూడా దాదాపు 200 సంవత్సరాల చరిత్ర ఉంది. వాస్తవానికి ఆలయం అదృశ్యం అవడం వెనుక ఎటువంటి అద్భుతం లేదు, కానీ ప్రకృతి అందమైన దృగ్విషయం ఇది. ఈ ఆలయం సముద్రం ఒడ్డున ఉండడంతో అలలు ఎగిసిపడినప్పుడు ఆలయం మొత్తం సముద్రంలో మునిగిపోతుంది. కాబట్టి ఇక్కడి ప్రజలు సముద్రపు అలలు తగ్గిన తర్వాతే దేవుడికి పూజలు చేసేందుకు వెళ్తారు. ఇటువంటి సహజ కార్యకలాపాలు దశాబ్దాలుగా జరుగుతున్నాయి. ఎగిసిపడే నీటి అలలు ఆలయంలోని మహాదేవుని శివలింగాన్ని అభిషేకిస్తాయి. విశేషం ఏమిటంటే ఈ కార్యక్రమం ప్రతిరోజు ఉదయం సాయంత్రం జరగడం. ఈ ఆలయం నిర్మాణ కథ స్కంద పురాణంలో వివరించబడింది. తారకాసురుడు శివుని కోసం ఎంతో కఠోరమైన తపస్సు చేశాడని, దానికి భోలేనాథ్ సంతోషించి అతనికి వరం ఇచ్చాడని చెబుతారు. శివుడి నుండి వరం పొందిన తర్వాత తారకాసురుడు తన ప్రతాపాన్ని ప్రతి చోట చూపించేవాడు. దేవతలు ఋషులందరినీ ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు. రాక్షసురుడి ఆగ్రహానికి గురైన దేవతలు ఋషులందరూ విష్ణువు ముందు విన్నవించుకుంటారు. తరువాత విష్ణువు సలహా మేరకు కార్తికేయుడు రాక్షసుడు తారకాసురుడిని ఓడిస్తాడు. తారకాసురుడు మహాశివుడి భక్తుడని తెలుసుకున్న కార్తికేయుడు నిరాశ చెందుతాడు. ఈ పాపం నుంచి బయటపడడానికి విష్ణువు కార్తికేయుడిని రాక్షసుని చంపిన ప్రదేశంలో శివాలయాన్ని నిర్మించమని చెప్పాడట. ఆ తరువాత దేవతలందరూ కలిసి మహిసాగర్ సంగమ తీర్థంలో విశ్వానందక స్తంభాన్ని ప్రతిష్ఠించారు. కనుక దీనిని ఈరోజు స్తంభేశ్వర్ అని పిలుస్తారు. ఈ ఆలయం గుజరాత్లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోనే కవికంబోయ్ అనే గ్రామంలో ఉంది. ఆలయం సముద్రం నుంచి బయటకు రావడం దగ్గర నుంచి సముద్ర గర్భంలోకి వెళ్ళిపోవడం వరకు పూర్తి క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచి సాయంత్రం వరకు తీరం వద్దనే వేచి ఉంటారు. చంద్రుని కలలను అనుసరించి ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమావాస్య లేదా పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపే వేచి ఉండాల్సి వస్తుంది. ఇదే స్తంభేశ్వర ఆలయ విశేషాలు. ఆ సముద్రుడే శివుడిని అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహానది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి చేరుకుంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడ శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగా ఈ లింగాన్ని దర్శించుకునేవారు కూడా తెలిసి తెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని విశ్వాసం, భక్తుల నమ్మకం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకునేందుకు బృందావన్ విహార్